తల్లిదండ్రులను మర్చిపోయే సమాజం తమ మూలాలను కోల్పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వృద్ధుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల భద్రత, తల్లిదండ్రులకు సంక్షేమాన్ని చట్టపరంగా చేసే క్రమంలో నిన్న సభ ముందుకు తీసుకొచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇది ఒక చట్టమే కాదు, సమాజానికి గొప్ప సందేశం. కావున ఈ సందర్భంగా మరి గొప్ప మార్పు మాటలో కాకుండా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తల్లిదండ్రుల పట్ల అభిమానం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల భద్రత, తల్లిదండ్రులకు ఆచరణలో తీసుకొచ్చే విధంగా సంక్షేమం ఏదైతే రూపకల్పన చేయడం జరిగిందో ఈ బిల్లు ఆచరణలో తీసుకొచ్చే విధంగా తీసుకొస్తున్నందుకు హృదయపూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా తెలంగాణ గవర్నమెంట్ కు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేటు ఉద్యోగులతో పాటు, ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.